వెల్కమ్ టు ద దుబాయ్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ది మీనా బజార్. ఈరోజు నేను ఇప్పుడు ఇక్కడ ల్యాప్టాప్స్ కొనబోతున్నా. మా ఆఫీస్కి సంబంధించిన ల్యాప్టాప్స్ కొనుక్కోబోతున్నా. నా పర్సనల్ ల్యాప్టాప్ కూడా తీసుకోబోతున్నా. ఫ్రెండ్స్, అందరికీ చాలా ఇష్టమైంది ఐఫోన్. సో యాపిల్ ఐఫోన్ అందరికీ ఇష్టమే కదా. ఇది 256 GB 16 Pro Max వర్షన్. ఇది ఇండియాలో వచ్చి మనకి దాదాపు 1,30,000 రూపాయలు ఉంది. 1,30,000 నుంచి 1,40,000 రూపాయల మధ్యలో ఉంది ఇది ప్రో మ్యాక్స్ వర్షన్. దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్ వర్షన్ 256 GB. ఇదే మనకి ఇక్కడైతే 98,000 రూపీస్కి వస్తుంది. సో మనకి 1,38,000 ఎక్కడ, 98,000 ఎక్కడ, దాదాపు 40,000 రూపీస్ డిఫరెన్స్ అనేది దీంట్లో ప్రో మ్యాక్స్ వర్షన్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ 2 ల్యాప్టాప్స్ ఆఫీస్ పర్పస్ అయితే తీసేసుకున్నా. సో ప్రస్తుతానికి స్టార్ట్ చేయడానికి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు ద దుబాయ్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ది మీనా బజార్. సో మీనా బజార్ అనేది ఇక్కడ దుబాయ్లో ఉంది. ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా కంప్లీట్ ఎలక్ట్రానిక్ మార్కెట్. అండ్ ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది ఆస్టోరియా హోటల్. సో ఇక్కడ నేను మామూలుగా ఎప్పుడైనా కూడా 5 స్టార్ హోటల్లో ఉంటాను. కానీ ఈరోజు ఆస్టోరియా హోటల్లో ఎందుకు స్టే చేస్తున్నానంటే, ఇది 3 స్టార్ హోటల్ అయినా సరే మనం ఇక్కడ మీనా బజార్లో లొకేట్ అయి ఉండడం వల్ల. సో ఇదే ఆస్టోరియా హోటల్, ద గ్రాండ్ ఆస్టోరియా హోటల్. సో ఇది ఒక 3 స్టార్ ప్రాపర్టీ. ఇది 5 స్టార్ అయితే కాదు. కాకపోతే ఈ ఏరియాలో మనం స్టే చేయడం కోసం ఈ పర్టికులర్ హోటల్లో నేను ఉంటున్నాను అనమాట. సో ఇక్కడ మనకి దుబాయ్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఈజ్ వెరీ ఫేమస్. సో ఎందుకు అంత ఫేమస్, మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఏ రేంజ్లో దొరుకుతాయి, మనకి ఇండియాకి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది, అండ్ ఇక్కడ దుబాయ్లో గోల్డ్ చాలా తక్కువ అని చాలామంది అభిప్రాయం. సో నిజంగా దుబాయ్లో గోల్డ్ తక్కువగానే ఉందా, లేకపోతే వాట్ ఆర్ ద ప్రైసెస్? సో వాటన్నిటి గురించి మనం మాట్లాడదాం. సో ఇక్కడ ఈ మార్కెట్ అంతా కూడా ఎలా ఉందనేది చూసుకుందాం. సో మనకి ఇండియాలో హైదరాబాద్లో జగదీష్ మార్కెట్ ఎలాగో ఇక్కడ మీనా బజార్ అనేది అలా అనమాట. అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయి షాప్స్, ఇది ఎంత పెద్దగా ఉంది, ఇవన్నీ కూడా మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ నా కంపెనీ సెటప్ చేశాను, తెలుసు కదా. సో నా కంపెనీ కావాల్సిన ఎలక్ట్రానిక్స్, సో బేసిక్లీ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అండ్ దెన్ ప్రింటర్, ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ నేను కొనబోతున్నాను. సో అవి ఎలాగో కొంటున్నాను కాబట్టి వాటితో పాటు మీకు చూపిస్తే, సో ఇక్కడ ఈజ్ ఇట్ రియలీ వర్త్ ట్రావెలింగ్ ఆల్ ద వే టు దుబాయ్ అండ్ పర్చేసింగ్ ద ప్రొడక్ట్స్ హియర్. సో ఇక్కడ దాకా వచ్చి మనం కొనుక్కోవడం అనేది వర్తా కాదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో దుబాయ్ ఫ్రేమ్. సో దుబాయ్ ఫ్రేమ్ దగ్గరే మనము ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాం. సో ఇక్కడికి దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి ఎందుకు వచ్చాను, మీకు ఎలక్ట్రానిక్ మార్కెట్ అని చెప్పాను, కానీ దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, మీకు అక్కడ ఆపోజిట్లో కనిపించేదే ఇట్స్ ఏ దుబాయ్ ఇమిగ్రేషన్ హెడ్ క్వార్టర్స్. సో ఇది దుబాయ్ ఇమిగ్రేషన్ హెడ్ క్వార్టర్స్కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, నేను యాక్చువల్లీ ఇక్కడ కంపెనీ సెటప్ చేశాను, మీకు అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నేమ్ అప్రూవల్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇనిషియల్ అప్రూవల్ వస్తుంది. మనం ఏమేమి కంపెనీలో మనకి వాట్ ఆర్ ద యాక్టివిటీస్ వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ అనేది దాంట్లో మనం ఆ కంపెనీ ఫార్మాలిటీస్లో మనం దాంట్లో పెడతామన్నమాట. సో ఇనిషియల్ అప్రూవల్ వచ్చిన తర్వాత మనం ఇజారీ అంటాం. ఇజారీ అంటే టెనెన్సీ కాంట్రాక్ట్, ఏదైనా ఒక ఆఫీస్ స్పేస్ తీసుకోవాల్సి ఉంటుంది, అది కూడా తీసేసుకున్నాం. దాని తర్వాత వాళ్ళు మనకి అమౌంట్ ఇస్తారనమాట. ఎంత మనకి ఇయర్లీ దానికి అయ్యే కమర్షియల్ లైసెన్స్కి అయ్యే లైసెన్స్ ఫీ అనేది ఛార్జ్ చేస్తారు. ట్రేడ్ లైసెన్స్కి దాదాపు ఒక 15,000 dirhams, అంటే దాదాపు 3.5 లక్షల రూపాయలు. ఇక్కడ మన కంపెనీకి యాన్యువల్లీ ట్యాక్సెస్ ఒక సర్టన్ అమౌంట్ దాటితే కానీ 9% కార్పొరేట్ ట్యాక్స్ ఉంది. అదర్వైజ్ ఇట్స్ 0% ట్యాక్స్. మొన్నటిదాకా అసలు కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ ఉండేది. ఇప్పుడు కంపెనీస్కి కూడా అరౌండ్ 9% ట్యాక్స్ అనేది ఉంది. అదే పర్సనల్గా ఇన్కమ్ ట్యాక్స్కి 0 ఇన్కమ్ ట్యాక్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ అ ట్యాక్స్ హెవెన్. అందుకే చాలామంది దుబాయ్కి వస్తూ ఉంటారు, చాలామంది ఇక్కడ కంపెనీ సెటప్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో లేదు, కానీ మనకి ఇయర్లీ ఈ ట్రేడ్ లైసెన్స్ల రూపంలో ప్లస్ ఈ ఆఫీస్, మనకి సపరేట్ ఆఫీస్ తీసుకోవాల్సి ఉంటుంది. అవి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఆఫీసెస్. ఇవన్నీ కలిపితే సంవత్సరానికి మినిమం ఎంత లేదన్నా 10 నుంచి 20 లక్షల రూపాయలు మనకి లైసెన్స్ ఫీజ్ అండ్ ఆఫీస్ ఫీకే మనం కట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా మనకి ఇన్కమ్ ట్యాక్స్ పడకపోయినా సరే ఇక్కడ మనకి దుబాయ్లో మనకి లైసెన్స్కి అండ్ ట్రేడ్ లైసెన్స్కి ఎక్స్ట్రా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అవన్నీ తీసుకున్నాం, అయిపోయింది. మన ఆఫీస్ కూడా స్టార్ట్ చేసాము, పూజ చేసాము. కానీ మనకు ఇంకొక సర్టిఫికేట్ ఒకటి రావాల్సి ఉంటుంది. దాన్నే మనము ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్. సో ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అనేది 1 నుంచి 3 days మధ్యలో పడుతుంది. కానీ ఇప్పటికీ నాకు 5 days పట్టింది. 15th రోజు మనం అప్లై చేసాము, ఈరోజు 20వ తారీఖు. 5 రోజులైనా కూడా మనకి ఎస్టాబ్లిష్మెంట్ కార్డ్ రాలేదు. సో ఇది ఎందుకు అనంటే ఇట్ ఈస్ లింక్డ్ విత్ ఇమిగ్రేషన్. సో మన ఇమిగ్రేషన్ వాళ్ళతో లింక్ అయిపోయి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు మనకి ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ ఎస్టాబ్లిష్మెంట్ కార్డ్ అనేది వస్తే ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఫర్ మై
ఇన్వెస్టర్ వీసా, నేను ఒక ఇన్వెస్టర్గా నేను అప్లై చేసుకోవచ్చు. ప్లస్ నా ఎంప్లాయీస్ ఎవరైనా మన దగ్గర పని చేయాలి అని అంటే వాళ్ళకి నేను ఎంప్లాయ్మెంట్ వీసా అనేది స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ వీసా స్పాన్సర్ చేయాలన్నా, నాకు నేను స్పాన్సర్ చేసుకోవాలన్నా సరే ఈ ఇమిగ్రేషన్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఈ ఇమిగ్రేషన్ అనేది ఇప్పటికి దాదాపు 5 days అయింది. అంటే దాంట్లో 3 working days అయిపోయింది, అవ్వలేదు. అందుకే మనం ఇప్పుడు అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళాము, ఆ కౌంటర్లో వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడాను. సో వాళ్ళు ఏమన్నారంటే దే సెడ్ సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ టైమ్ టు గెట్ ఇట్. అయితే ఈ రోజు ఇంకొక 1-2 hours వస్తుందండి. ఒక్కసారి అది అయిపోయిందంటే దెన్ ఐ హ్యావ్ టు అప్లై ఫర్ మై వీసా తర్వాత మెడికల్స్ తర్వాత ఎమిరేట్స్ ఐడి అంటే ఇక్కడ లోకల్ రెసిడెన్సీ కార్డ్ వస్తుందన్నమాట. ఆ రెసిడెన్సీ కార్డ్ తర్వాత దెన్ ఐ కెన్ అప్లై ఫర్ మై బ్యాంక్ అకౌంట్స్, సో పర్సనల్ అకౌంట్, కంపెనీ అకౌంట్. సో ఇన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఒక కంపెనీ సెటప్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో మనకి చాలా కంట్రీస్లో మన కంపెనీ సెటప్ ఫీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ వన్ టైం కడితే మనకి ఇయర్లీ ఫీజు అనేది కూడా చాలా తక్కువ లైసెన్సెస్ ఉంటాయి, లేకపోతే అసలు ఏం కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఇయర్లీ లైసెన్సెస్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్, కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇక్కడ చాలా తక్కువ అనమాట. సో వేరే కంట్రీస్కి ఇక్కడ కంట్రీస్కి ఉన్న డిఫరెన్స్ అది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఏంటి, ఇక్కడ ఇసుక ఇలా ఉంది అని అంటే దిస్ ఇస్ ద టిపికల్ దుబాయ్ అంటేనే మొత్తం కంప్లీట్ రేగిస్తాన్. మనకి రాజస్థాన్లో ఉంటుంది కదా, సో అలాగే ఇక్కడ రేగిస్తాన్ అంటే మొత్తం ఇసుకే. సో ఇదంతా కూడా ఒక ఎడారి ఇసుక ప్రాంతంలో ఎంత డెవలప్మెంట్. సో ఇప్పుడే మీరు చూస్తున్నారు అక్కడ మనకు అక్కడ మెట్రో ట్రైన్ కూడా వెళ్తుంది. సో ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డెవలప్డ్. అండ్ దీంట్లో మనకి దుబాయ్లో 85 to 89% ఆఫ్ ద పీపుల్ ఉండేది అందరూ అవుట్ సైడర్సే. సో ఇక్కడ లోకల్ వాళ్ళు 10 నుంచి 12% మంది కూడా లేరు. మిగతా వాళ్ళు అందరూ వేరే దేశాల నుంచి వచ్చి, దాంట్లో ముఖ్యంగా 55 to 56% మన ఇండియన్స్ ఉన్నారు. సో అందువల్లే ఇక్కడ ఇంత గ్రోత్ వచ్చింది. సో వేరే ఇన్వెస్టర్స్ వచ్చారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇన్వెస్టర్స్ డెవలప్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఓల్డ్ టౌన్ ఏరియా ఆఫ్ దుబాయ్. ఓల్డ్ టౌన్లో మీకు డెవలప్మెంట్ కనిపించకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఫ్రీ జోన్స్ లేవు. ఇక్కడ ఓన్లీ లోకల్ దుబాయ్ షేక్లు మాత్రమే ఇక్కడ వీళ్ళు కొనగలరు, వాళ్ళు మాత్రమే బిజినెస్ చేయగలరు. వాళ్ళతో పాటు బిజినెస్ చేయాలంటే వాళ్ళకి అట్లీస్ట్ 51% షేర్ అనేది వాళ్ళకి దుబాయ్ షేక్స్కి ఉండాలన్నమాట. అదే అవుట్ సైడ్ మనం ఫ్రీ జోన్ ఏరియాస్ ఉన్నాయి, దాంట్లో మాత్రం మనం సొంతంగా బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. నేను మాత్రం 100% షేర్ ఓనర్ని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ దుబాయ్ షేక్ యాజ్ మై పార్ట్నర్. సో ఇమిగ్రేషన్ ఆఫీస్కి అక్కడికి వెళ్ళి 3 daysలో రావాల్సింది 5 days అవుతుంది. 3 working days అయిపోయింది, ఇంకా ఎందుకు కాలేదు, ఏం కాలేదని అంటే అప్లికేషన్ రిసీట్ నెంబర్ ఇవ్వండి వచ్చేస్తుంది అని అన్నాడు. సో ఒక ఆఫీసర్ వచ్చేస్తా అన్నాడు. ఆల్రెడీ దాదాపు గంట సేపు క్యూలో కూర్చున్న తర్వాత ఒక అతను వచ్చి జస్ట్ రిసీట్ నెంబర్ తీసుకొని వెళ్ళాడు, వచ్చేస్తుంది అన్నాడు. అదేంటి అర్థం కాలేదు. నేను నా నెంబర్ వచ్చేంత వరకు, ఆ టోకెన్ నెంబర్ వచ్చేంత వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంటే చెప్పాక వస్తుంది అని చెప్పేసి అని అంటున్నాడు. అదేంటి ఏం చెక్ చేయరా ఏంటి అని అంటే ఏం లేదని అన్నాడు. ఆ తర్వాత ఎందుకైనా మంచి చెక్ చేయరా బాబు అని చెప్పేసి అంటే చెక్ చేసి ఒక 1-2 hours వచ్చేస్తుంది అన్నాడు. ఇప్పటికీ 3 hours అవుతుంది, ఇంతవరకు ఏం కాలేదు. అయితే నాతో పాటు ఇంకొక వ్యక్తి వచ్చాడనమాట. మన ఇండియన్ కాదు, ఒక యూరోపియన్ వ్యక్తి. అతనికి లాస్ట్ వీక్ ఇలాగే చెప్పాడంట, గంటలో వస్తుంది వెళ్ళండి అని చెప్పేసి అని. అతను 1 week అవుతుంది ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన ఆఫీసర్ అక్కడ కూర్చోబెట్టుకొని అప్పటికప్పుడు 1 minute చేసి ఇచ్చాడు. సో ఇది యాక్చువల్గా సిస్టంలో 1 minute అయిపోయే పని కావాలి అని అనుకుంటే, కానీ వీళ్ళు మన లిటరలీ ఇండియన్ గవర్నమెంట్ ఆఫీస్లో కంటే దారుణంగా తయారైంది ఇక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసు. సో వాళ్ళైతే అప్రూవల్ వాళ్ళ సిస్టంలో ఇస్తేనే మనకు అది ఒకసారి అప్రూవ్ అయితేనే మనం నెక్స్ట్ స్టెప్ అనేది చెప్పా కదా. నా వీసా ఇన్వెస్టర్ వీసా అప్లికేషన్ ప్రాసెస్ కానీ, నేను వేరే ఇంకేదైనా నెక్స్ట్ మనకి ఎమిరేట్స్ ఐడి అప్లికేషన్ కానీ, లేకపోతే మన బ్యాంక్ అకౌంట్ కానీ, అన్నిటికీ లింక్ అదే. ఇది ఎక్స్పిరేట్ చేయడానికి లేదు. అప్రూవల్ సిస్టమ్ అనేది కేవలం ఆఫీసర్స్ చేతిలో ఉంది. ఆఫీసర్స్ మాత్రం ఇలా డిలే చేస్తున్నారు, మనం ఏం చేయలేము. సో అది వస్తే కానీ మనం ఇప్పుడు ఇంకా సిస్టమ్స్ ఇక్కడ ఏం కొనలేము, ఎందుకంటే అది ఒకసారి వచ్చిన తర్వాతే మనం కావాల్సిన ఆఫీస్ ఎక్విప్మెంట్ కొనాలని చెప్పేసి అని డిసైడ్ అనమాట. సో కానీ మొత్తానికైతే మీకు ఇక్కడైతే చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ ఏమేమి మనకి ఎలక్ట్రానిక్ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయని చెప్పేసి అని చెప్పాగా లిటరలీ ఇట్ ఈస్ జగదీష్ మార్కెట్లో ఉన్నట్టే ఉంది. ఇక్కడ నుంచి మొదలవుతుంది, అక్కడ దాకా ఒక లేను, ఆ తర్వాత ఇంకా స్ట్రైట్గా ఇంతే చిన్నది. ఈ ప్లేస్లోనే ఏమేమి దొరుకుతాయి, మనకి ఇండియాకి ప్లస్ దుబాయ్కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మాట్లాడదాం. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ గోల్డ్ చెప్పా కదా, గోల్డ్ గురించి కూడా మాట్లాడదాం. సో ఇక్కడ గోల్డ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు దుబాయ్లో గోల్డ్ సూక్ ఈజ్ వెరీ ఫేమస్. అంటే గోల్డ్ సూక్ అంటే షాప్ అనమాట. గోల్డ్ సూక్ అనేది ఒక ఏరియా ఉంది, అక్కడ అన్ని గోల్డ్ షాప్స్ ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలో గోల్డ్ షాప్స్ అయిపోయాయి. లెట్స్ గో అండ్ డిస్కస్. ఇక్కడ నుంచి మొదలవుతాయి అనమాట ఎలక్ట్రానిక్ స్టోర్స్ అన్నీ. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ స్టోర్సే. ఇక్కడ కనిపించే ప్రతి షాప్లోనూ మనకి అన్ని రకాల ఎలక్ట్రానిక్స్,
వాచెస్ ప్లస్ ఫోన్స్, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ దొరుకుతాయి. ఇక్కడికే స్పెషల్గా ఎందుకు వస్తారు జనాలు? ఇది కాకుండా మనకి దుబాయ్లో ఇంకా ఎలక్ట్రానిక్స్ దొరికే స్టోర్స్ లేవా అంటే చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ స్టోర్సే. ఇక్కడ నుంచి అక్కడ స్ట్రైట్ ఈ లేన్ వరకు ఇదంతా కూడా మీనా బజార్ అని పిలుస్తారు. సో దుబాయ్ ఎలక్ట్రానిక్ స్టోర్ మార్కెట్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మార్కెట్స్ ఆఫ్ దుబాయ్. ఫ్రేగ్రెన్స్ స్టోర్, బట్టల షాప్, బ్యాంక్స్ అండ్ ఆల్సో రెస్టారెంట్స్, ఎవ్రీథింగ్. మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ మీనా బజార్లో అవైలబుల్ ఉంది. శరవణ భవన్ ఉంది, ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. అక్రాస్ ద వరల్డ్ వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. ఆ తర్వాత తంగల్స్ అని ఒక గోల్డ్ షాప్ కనిపిస్తుంది. ఆ తర్వాత తనిష్క్, మలబార్ గోల్డ్ అండ్ జాయ్ లుకాస్. ఇలా ఇవన్నీ మన ఇండియన్ బ్రాండ్స్ అయిన షాప్స్ కూడా, గోల్డ్ షాప్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు జ్యువెలరీ షాప్సే కాకుండా ఇక్కడ చిత్తపల్లి జ్యువెలర్స్ అని, కుందన్కాల అని, ఆ తర్వాత అరేబియన్ గోల్డ్ డైమండ్ జ్యువెలర్స్ అని. సో ఇక్కడ మల్టిపుల్ జ్యువెలరీ షాప్స్ అనేది మనకు కనబడుతున్నాయి. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇక్కడ తనిష్క్ ఉంది, మలబార్ ఉంది, జాయ్ లుకాస్ ఉంది, కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది. అన్ని ఇండియన్ కార్పొరేట్ స్టోర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా మోస్ట్లీ అంటే ఒక తనిష్క్ ఒకటి వదిలేస్తే మిగతా అన్నీ కూడా ఓన్డ్ బై మలయాళీస్. సో ఇక్కడ మలయాళీస్ అండ్ కేరళ వాళ్ళు ఇక్కడ చాలామంది సెటిల్ అయ్యారు. వాళ్ళ కార్పొరేట్ గోల్డ్ షాప్స్ కూడా ఇక్కడికి వచ్చేసాయి. ఇదంతా ఒకటే లేన్లో నేను చెప్తుంది. సో ఇలాంటి షాప్స్ మల్టిపుల్ బ్రాంచెస్ మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నాయి. ఇదివరకు గోల్డ్ అంటే దుబాయ్కి వచ్చి గోల్డ్ పర్చేస్ చేసేవాళ్ళు. ఈజ్ ఇట్ రియలీ వర్త్ ఇట్ రైట్ నౌ? అవసరమా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఎందుకనంటే ఇదివరకు 10% to 12% మనకి గోల్డ్లో ప్రైస్ వేరియేషన్ ఉండేది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ 303 దిరమ్స్ ఉంది పర్ గ్రామ్. అంటే 303 దిరమ్స్ అంటే ఎంత అవుతుంది? 7,250 రూపీస్ పర్ గ్రామ్. అదే మన ఇండియాలో ఎంత ఉంది? 7,450 రూపీస్ పర్ గ్రామ్ ఉంది 22 క్యారెట్కి. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? కేవలం 200 రూపీస్ మాత్రమే. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది? 3% డిఫరెన్స్ మాత్రమే. కేవలం 3% మాత్రమే ఇక్కడ తక్కువ. సో మన ఇండియా ప్రైస్ కంటే కేవలం 3% తక్కువనికి మాత్రమే ఇక్కడ దొరుకుతుంది. ఇదివరకు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏమి మేకింగ్ ఛార్జెస్ లేకుండా చాలా వరకు ఆర్నమెంట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట, లేదా చాలా తక్కువ మేకింగ్ ఛార్జెస్తో. సో మనకి కార్పొరేట్ షాప్స్ వచ్చాక ఆల్మోస్ట్ ఇండియాలోను దుబాయ్లోను మనకి సిమిలర్గా మేకింగ్ ఛార్జెస్ అనేది పడుతుంది. ఒకవేళ ఇక్కడ కొంచెం ప్యూరిటీ ఎక్కువ అని అంటారు. మనం ఒకసారి ప్యూరిటీ అనేది చూసుకుంటే ఎనీ ప్యూరిటీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్. సో మనకి ఆ డిజైన్స్ వాల్యూ ఫర్ మనీ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చెప్తున్నాను కదా, కేవలం 3% మాత్రమే ఇండియాకి దుబాయ్కి ఉన్న ప్రైస్ వేరియేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మగవాళ్ళైతే 20 గ్రాములు, ఆడవాళ్ళైతే 40 గ్రాములు. ఓన్లీ 20 grams and 40 grams ఈజ్ అలౌడ్ టు పర్చేస్ ఫ్రమ్ దుబాయ్ టు గో టు ఇండియా. సో మన ఇండియన్స్కి 20 నుంచి 40 గ్రాములు మాత్రమే, ఆడవాళ్ళకి 40, మగవాళ్ళకి 20 గ్రాములు మాత్రమే అలౌడ్ అనమాట. సో ఇది కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేకుండా మనం ఇంతవరకు క్యారీ చేసే అవకాశం ఉంది. అందుకోసమే మీరు ఎప్పుడైనా సరే గోల్డ్ పర్చేస్ చేయడానికి దుబాయ్ దాకా రావాల్సిన అవసరం లేదనేది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే కేవలం 3% మాత్రమే డిఫరెన్స్. మనకి విజిటర్కి వచ్చిన వాళ్ళకి 5% వ్యాట్ ఉండేది. ఆ వ్యాట్ అనేది రీఫండ్ అవుతుంది మనకి ఎయిర్పోర్ట్లో. అది ఎంత రీఫండ్ అవుతుంది? 85% ఆఫ్ వి పెయిడ్ అమౌంట్, వ్యాట్ అమౌంట్. అంటే ఎంత? దాదాపు 4% మాత్రమే రీఫండ్ అవుతుంది. అంటే ఒక 1% మనకి దాంట్లో కూడా పడుతుంది. మనకి ఇండియాలో 3% జిఎస్టీ ఉంది, ఇక్కడ మాత్రం 5% వ్యాట్ ఉంది. సో మనకి మేకింగ్ ఛార్జెస్ కాకుండా ఇక్కడ వ్యాట్ పడుతుంది, మనకి ఇండియాలో మేకింగ్ ఛార్జెస్ కాకుండా జిఎస్టీ పడుతుంది. సో ఇది మీరు చూసుకొని మీరు తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో గోల్డ్ అనేది పర్చేస్ చేయాలి అని అంటే దుబాయ్లో ఒకప్పుడు ఒక 6 months క్రితం వరకు కూడా అట్లీస్ట్ ఒక 10% డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇట్ వాస్ ప్రాబబ్లీ వర్త్ ఇట్ అప్ టు 20 or 40 grams అనేది. కానీ ఇప్పుడు కేవలం 3% మాత్రమే డిఫరెన్స్కి వచ్చిన తర్వాత నాకు తెలిసి మీకు మంచి డిజైన్ దొరికేట్టయితే ఇండియాలో తీసుకోవడం బెస్ట్. దుబాయ్లో గోల్డ్ పర్చేస్ చేయడం అనేది ఇట్స్ నాట్ వర్త్ ఇట్ రైట్ నౌ. ఫ్రెండ్స్, ఇంతకుముందు మీకు గోల్డ్ షాప్ చూపించా, గోల్డ్ మార్కెట్ గురించి చెప్పా. దేర్ ఇస్ ఓన్లీ 3% డిఫరెన్స్. సో ఎఫెక్టివ్లీ గోల్డ్ దుబాయ్లో కొనడం అనేది ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అని చెప్పా. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ షాప్కి వచ్చా. ఇప్పుడు ఒక ఎలక్ట్రానిక్ షాప్ మైమూ ట్రేడింగ్ అని ఒక షాప్కి వచ్చా. ఆ షాప్లో ఈరోజు నేను ఇప్పుడు ఇక్కడ ల్యాప్టాప్స్ కొనబోతున్నా. మా ఆఫీస్కి సంబంధించిన ల్యాప్టాప్స్ కొనుక్కోబోతున్నా, నా పర్సనల్ ల్యాప్టాప్ కూడా తీసుకోబోతున్నా. అయితే ఇక్కడికి ఇండియాకి కంపారిటివ్ స్టడీ చేద్దాం అనిపించింది నాకు. సో అందుకే నేను ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నా.
సో ఇక్కడ నేను ఇప్పుడు తీసుకుంటున్న ల్యాప్టాప్ ఇది. సో ఈ ల్యాప్టాప్ ఏంటంటే i5 ల్యాప్టాప్. సో ఇది నేను కొంటున్న i5 ల్యాప్టాప్. ఈ రెండు నేను ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. సో ఇది మన ఆఫీస్ పర్పస్ తీసుకోవడం జరిగింది. సో ఈ i5 ల్యాప్టాప్ అనేది సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 512 GB SSD, 8 GB ర్యామ్ అండ్ దెన్ విత్ విండోస్ అండ్ 15.6 ఇంచెస్ డిస్ప్లే అలాంగ్ విత్ ద టచ్ స్క్రీన్. సో టచ్ స్క్రీన్ మోడల్ని ఇది నేను తీసుకుంటున్నాను అనమాట. సో ఇది నాకు ఆఫీస్ పర్పస్ కాబట్టి i5 ల్యాప్టాప్ ఈజ్ సఫిషియంట్. సో i3 అనేది బేసిక్ అనమాట. సో అంతకంటే తక్కువ కూడా ఉంటాయి వేరే నార్మల్ ప్రాసెసర్. సో బేసిక్ అంటే చాలా మినిమం స్టార్ట్అప్ ఉన్న వాళ్ళు దాంతో స్టార్ట్ చేస్తారు. ఇది నాకు 1350 dirhams పడుతుంది అనమాట. సో ఒక్కొక్క దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రాసి పెట్టుకున్నాను. 1350 dirhams అంటే ఇది దాదాపు నాకు ఈ ల్యాప్టాప్ నాకు దుబాయ్లో 32,000 రూపీస్కి వస్తుంది, 32,000 రూపాయలకు వస్తుంది. అదే నేను ఇండియాలో కొనుక్కుంటే సేమ్ ల్యాప్టాప్ నాకు HP ల్యాప్టాప్ ఇదే నాకు సేమ్ స్పెసిఫికేషన్స్ అండ్ సేమ్ మోడల్ ఇట్ వుడ్ హ్యావ్ కాస్టెడ్ మీ 55,000 రూపీస్. సో 55,000 రూపాయల ల్యాప్టాప్ నాకు ఇది 32,000కి వస్తుంది. ఇవి నేను ప్రస్తుతానికి 2 ల్యాప్టాప్స్ నేను తీసుకోవడం జరుగుతుంది. నాకు యాక్చువల్గా 3 ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో నేను ఒకటి కొత్తది నా పర్సనల్ ల్యాప్టాప్ నేను తీసుకొని నేను ఇప్పుడు వాడుతున్న ల్యాప్టాప్ వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో అలా ఇప్పుడు 2 ల్యాప్టాప్స్ కొంటున్నాను. అయితే కంపారేటివ్ స్టడీ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇక్కడ చూసాను అనమాట. సో ఇక్కడ ఇది బేసిక్ i3 ల్యాప్టాప్. ఈ i3 ల్యాప్టాప్ వచ్చి ఇక్కడ దాదాపు 1150 dirhams పడుతుంది ఇది. సో ఇది కూడా 15.6 ఇంచెస్ ల్యాప్టాప్. సో ఈ బేసిక్ ల్యాప్టాప్ వచ్చి ఇక్కడ 1150 dirhams అంటే దాదాపు 27,000 రూపీస్ అవుతుంది. ఇక్కడ అయితే మనకి ఇండియాలో ఇది దాదాపు 33,000 to 35,000 రూపీస్ ఉంది. సో దీంట్లో ఒక 20% డిఫరెన్స్ మాత్రమే ఉంది. కానీ దీని మీదకి వచ్చేసరికి దాదాపు మనకి ఒక 30% డిఫరెన్స్ వచ్చింది. అది కాకుండా మన దగ్గర i7 హైయెస్ట్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఇప్పుడు i7 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ప్లస్ అంతేకాకుండా వీ ఆల్సో హ్యావ్ అల్ట్రా 7 ల్యాప్టాప్స్, అల్ట్రా 7 అండ్ అల్ట్రా 9 ఇప్పుడు ప్రస్తుతానికి మోస్ట్ అడ్వాన్స్డ్ అంటే i7 తర్వాత వచ్చినాయి, కోర్ i7 తర్వాత వచ్చినాయి అల్ట్రా 7 అండ్ అల్ట్రా 9. అల్ట్రా 9 ల్యాప్టాప్ నేను తీసుకుందామని చూస్తున్నా, ఇక్కడ ప్రస్తుతానికి అవైలబుల్ లేదు. కానీ అల్ట్రా 7లో చూసుకుంటే దాదాపు 1 lakh రూపీస్ నుంచి 1,10,000 రూపీస్లో ఇండియాలో ఉంది. ఇక్కడ చూసుకుంటే 60 నుంచి 70,000 రూపీస్లో ఇక్కడ మనకి ల్యాప్టాప్స్ అనేది దొరుకుతున్నాయి అనమాట. సో హయ్యర్ ద కాన్ఫిగరేషన్, మీరు ఎంత హయ్యర్ కాన్ఫిగరేషన్కి వెళ్ళేటైతే అంత ఎక్కువగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో లోవర్ ద కాన్ఫిగరేషన్ మీకు ఎక్కువగా డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట. సో అదే ఆబ్వియస్లీ కదా. సో ఇప్పుడు మనకి 33,000లో 20% డిఫరెన్స్ అన్నా కూడా 27,000 రూపీస్. సో ఓన్లీ 6,000 రూపీసే తేడా అనిపిస్తుంది. అదే మనకి హయ్యర్ ద కాన్ఫిగరేషన్ వెళ్తున్నా కొద్దీ 1 lakh రూపీస్లో 65,000, 70,000, 60,000 అంటే దాదాపు 35 to 40% డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ల్యాప్టాప్స్లో ఇలా ఉంది. సో ఇదంతా కూడా ల్యాప్టాప్స్, ఇదంతా కూడా కొత్త ల్యాప్టాప్స్ నేను చెప్పేది. ఇది కాకుండా యూజ్డ్ ల్యాప్టాప్స్ కూడా మనకు దొరుకుతాయి. ఇక్కడ మొత్తం ఈ పర్టికులర్ దుబాయ్ ట్రేడింగ్, ఈ పర్టికులర్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ యూజ్డ్ ల్యాప్టాప్స్ అండ్ యూజ్డ్ ఫోన్స్ ఆల్సో. సో మనకి యూజ్డ్ ఫోన్స్లో కూడా మనకి సామ్సంగ్ దొరుకుతుంది, గూగుల్ పిక్సెల్ దొరుకుతుంది, ఐఫోన్స్ దొరుకుతాయి. అండ్ అదే కాకుండా మనకి ల్యాప్టాప్స్ దొరుకుతాయి, హెచ్పి ల్యాప్టాప్స్ దొరుకుతాయి, లెనోవో ల్యాప్టాప్స్ దొరుకుతాయి, ప్లస్ యాపిల్ ల్యాప్టాప్స్ దొరుకుతాయి. సో చాలామంది ఎవరికైతే ఇవి మన ఎడిటర్స్ వాళ్ళు ఉంటారో సో దే యూజ్ మోస్ట్లీ యాపిల్ ల్యాప్టాప్స్ కాబట్టి యాపిల్ ల్యాప్టాప్స్ దొరుకుతాయి, ప్లస్ యాపిల్ ఎయిర్పాడ్స్, ప్లస్ యాపిల్ ఐప్యాడ్స్ కూడా దొరుకుతాయి అనమాట. సో ఇవన్నీ కూడా యూస్డ్ దొరుకుతాయి, ప్లస్ కొత్తవి కూడా దొరుకుతాయి. సో ఇప్పుడు నా కంపారేటివ్ స్టడీ దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనకి ల్యాప్టాప్స్ అనేది మినిమం 20 నుంచి 40% డిఫరెన్స్లో మనకి ఇక్కడ దుబాయ్లో దొరుకుతుంది అనమాట. సో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఒకవేళ అడ్వాన్స్ ల్యాప్టాప్ కొనాలనుకుంటే వాళ్ళకి ఒక 35 to 40,000 రూపీస్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. దీని తర్వాత వీ విల్ డూ ఎ కంపారేటివ్ స్టడీ ఆన్ ద ఫోన్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఓన్లీ ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్సే కాకుండా అన్ని రకాల ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అనేది మనకు కనబడుతున్నాయి. చూడండి, ఎవ్రీ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ మనము తీసుకోవచ్చు అనమాట. సో మనకు కావాల్సినవి అంటే నేను షూటింగ్కి యూజ్ చేసే రకరకాల ఐటమ్స్. సో మనకి DJI Osmo Pocket 3 ఉంది, DJI డ్రోన్స్ ఉన్నాయి, ప్లస్ అంతేకాకుండా Insta 360 ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో ప్రతి దానికి నేను కంపారేటివ్ స్టడీ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆబ్వియస్లీ డెఫినెట్లీ ఖచ్చితంగా మనకి ఇండియా కంటే కనీసం 20 to 30%, ఇంకా కొన్ని ప్రోడక్ట్స్లో 40%, 50% కూడా డిస్కౌంట్ వస్తుంది. మనకు ఆఫర్ని బట్టి డిస్కౌంట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనము ఇక్కడ నేను కొన్ని మొబైల్ ఫోన్స్ తీసి పెట్టాను. సో శాంసంగ్లోంచి, ఐఫోన్లోంచి, ప్లస్ గూగుల్ పిక్సెల్లోంచి. సో వాటిలో బెస్ట్ అంటే ఇప్పుడున్న ప్రస్తుతానికి రన్నింగ్ మోడల్స్లో వాటి ప్రైసెస్తో మనం కంపారేటివ్ స్టడీ అనేది చేయబోతున్నాం. ఫ్రెండ్స్, అందరికీ చాలా ఇష్టమైంది ఐఫోన్. సో యాపిల్ ఐఫోన్ అందరికీ ఇష్టమే కదా. ఇది 256 GB 16 Pro Max వర్షన్. ఇక్కడ దాదాపు 4,200 dirhams, రఫ్లీ ఒక 30 to 50 dirhams అటు ఇటుగా మనకి మార్పులు ఉంటాయి అనమాట. ఇది ఇండియాలో వచ్చి మనకి దాదాపు 1,30,000 రూపాయలు ఉంది.
1,30,000 నుంచి 1,40,000 రూపాయల మధ్యలో ఉంది ఇది ప్రో మ్యాక్స్ వర్షన్. దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్ వర్షన్. 256 జీబీ, 1 టీబీ, 512 జీబీ గురించి మనం మాట్లాడట్లేదు. 256 జీబీలో మనం కంపారేటివ్ స్టడీ చేద్దాం. ఇదే మనకి ఇక్కడైతే 98,000 రూపీస్కి వస్తుంది. సో మనకి 1,38,000 ఎక్కడ, 98,000 ఎక్కడ, దాదాపు 40,000 రూపీస్ డిఫరెన్స్ అనేది దీంట్లో ప్రో మ్యాక్స్ వర్షన్లో ఉంది. అదే మనము ప్రో వర్షన్ తీసుకున్నట్టయితే, సో ఈ ప్రో వర్షన్లో ఇది దాదాపు 1,28,000 రూపీస్ ఇండియాలో ఉంది. ఇక్కడ వచ్చి దాదాపు 89,000 రూపీస్ ఉంది. అంటే దీని మీద కూడా దాదాపు ఒక 39,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అంటే దాదాపు మనకు ఒక 35 to 40% డిఫరెన్స్ అనేది ఈ రెండింటి పైన ఉన్నాయి. కానీ అదే వెన్ యూ కమ్ టు ద 16 ప్లస్ అండ్ 16 ఐఫోన్ 16 ప్లస్ మోడల్ కానీ 16 మోడల్ కానీ చూసుకుంటే మనకి 16 ప్లస్ ఏమో దాదాపు 82,000 రూపీస్ ఉంది మనకి ఇండియాలో. ఇక్కడ అండ్ ఇండియాలో అరౌండ్ 90,000 రూపీస్ ఉంది, 90 నుంచి 95,000 రూపీస్. అదే మనకి దుబాయ్లో 16 వచ్చి 72,000 రూపీస్ ఉంది, ఇండియాలో 80,000 రూపీస్ ఉంది. అంటే కేవలం 10% మాత్రమే డిఫరెన్స్. ఎందుకు అని అంటే దీస్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా, అసెంబుల్డ్ ఇన్ ఇండియా. సో మనకి మిగతా ఏమో అసెంబుల్డ్ ఇన్ చైనా, సో డిజైన్డ్ ఇన్ యాపిల్ యూఎస్ఏ, కాకపోతే డిజైన్డ్ అండ్ అసెంబుల్డ్ ఇన్ ఇండియా. అండ్ 16 ప్లస్ కూడా సేమ్ అసెంబుల్డ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో అసెంబుల్ అయిన మోడల్స్ కాబట్టి మనకి దీనిపైన ఎక్కువ డిఫరెన్స్ లేదనమాట. కేవలం 10% మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఆ 10% కూడా మనకి ఇండియాలో మనకి క్రెడిట్ కార్డ్ ఆఫర్స్తోనో దీంట్లోనో అయిపోతుంది. సో 16 వర్షన్ ఐఫోన్ 16 కనుక మీరు కొనాలనుకుంటే దుబాయ్లో కొని వేస్ట్. దేర్ ఇస్ నో మచ్ ఆఫ్ డిఫరెన్స్, ఇండియాలోనే కొనుక్కోవచ్చు. కానీ అదే మనకి ప్రో వర్షన్, ప్రో అండ్ ప్రో మ్యాక్స్ వర్షన్స్కి మాత్రం మనకి దాదాపు 35 to 40% డిఫరెన్స్, 35 నుంచి 40,000 రూపాయల డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇది కొనుక్కున్న వర్త్ అనమాట. ఇది కాకుండా మనకి గూగుల్ పిక్సెల్ మనకి ఇండియాలో 65,000 75,000 రూపీస్ ఉంది. సో పిక్సెల్ ప్రో అయితేనేమో 9 పిక్సెల్ ప్రో మనకి ఇండియాలో ఉన్న ఇక్కడ 65,000 అండ్ 75,000 ఉంది. కానీ అదే ఇండియాలో 1,10,000 నుంచి 1,25,000 రూపాయల మధ్యలో ఉన్నాయి. కాకపోతే దీనికి ఏంటంటే ఇంటర్నేషనల్ వారంటీ లేదు. సో యూఏఈలో ఇంకా వారంటీ లేదు కాబట్టి ఇది తీసుకున్నా సరే వారంటీ ఉండదు. సో వారంటీ లేదు కాబట్టి మనకి ఇక్కడ ఇంకా చాలా తక్కువలో దొరుకుతుంది. దాదాపు మనకు ఒక 45% డిఫరెన్స్లో దొరుకుతుంది అనమాట. 65,000 75,000 ఎక్కడ, 1,10,000 1,25,000 ఎక్కడ, అంత డిఫరెన్స్ ఉంది గూగుల్ పిక్సెల్ ఫోన్స్ పైన. అయితే వీటిలో మాత్రం మనకి వారంటీ ఉండదు. మనకి యాపిల్ ఐఫోన్స్ పైన మాత్రం వారంటీ ఉంటుంది, ఇంటర్నేషనల్ వారంటీ అక్రాస్ ద గ్లోబ్ 1 year వారంటీ అనేది ఉంటుంది. సేమ్ థింగ్ గోస్ విత్ శాంసంగ్ కూడా మనకి ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుంది. సో శాంసంగ్ అనేది మనకి ఇక్కడ 63,000లోనేమో ఈ జెడ్ ఫోల్డ్ 6 దొరుకుతుంది. అండ్ మనకి ఈ 66,000లోనేమో 256 GB S24 అల్ట్రా దొరుకుతుంది. మనకి 1,05,000 రూపాయల్లో జెడ్ ఫోల్డ్ 6 దొరుకుతుంది. అదే మనకి ఇండియాలో దీనికి 1,20,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు ఉంది. రకరకాల కంపెనీస్లో మనకి చాలా ప్రైస్ వేరియేషన్ ఉంది ఈ పర్టికులర్ మోడల్కి. మనకి ఇది S24 అల్ట్రా మనకి ఇండియాలో దాదాపు S24 అల్ట్రాకి 1,00,000 రూపాయలు అవుతుంది, మనకి ఇక్కడ 66,000 దొరుకుతుంది. సో ఇది కూడా ఒక 34% డిఫరెన్స్లో మనకి దొరుకుతుంది అనమాట. ఈ శాంసంగ్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ నేను ఇంతవరకు నా లైఫ్లో ఎప్పుడు కొనలేదు. ఒకసారి మా వైఫ్ కావాలంటే తీసుకున్నాను తప్పించి నేను ఎప్పుడు యూస్ చేయలేదు కాబట్టి నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. కానీ ఐఫోన్స్ నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. యూరోప్లో అన్ని చోట్ల చూసాను, చాలా చోట్ల. ఆస్ట్రేలియాలో మనకి ఇండియా ప్రైస్ లేదా కొంచెం ఎక్కువ కొంచెం తేడాతో ఉంటుంది. మనకి ఎలక్ట్రానిక్స్లో ముఖ్యంగా ఫోన్స్లో మనకి మేజర్ డిఫరెన్స్ దుబాయ్లోను, సింగపూర్లోను అండ్ మనకి థాయిలాండ్లోనూ దొరుకుతాయి అనమాట. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ మీనా బజార్లో కొనడం వల్ల మనకు వచ్చే డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి వ్యాట్ అనేది వీళ్ళు రీఫండ్ ఇవ్వరు. ఎందుకంటే వ్యాట్ డిస్కౌంట్ చేసే ఇస్తారు. సో కొన్నేమో వీళ్ళకి బయట నుంచి వస్తాయి. వీళ్ళు మనకి ఇచ్చే బిల్ ఏంటంటే కేవలం మనకి వారంటీ పర్పస్ మాత్రమే యూజ్ అవుతుంది. మనం ఎయిర్పోర్ట్లో వ్యాట్ రీఫండ్ చేసుకోవడానికి ఉండదు. అదే మనకి కొన్ని స్టోర్స్ ఉన్నాయి, జంబో స్టోర్ అని ప్లస్ షరాఫ్ డీజీ అని చెప్పి, వాళ్ళ దగ్గర మనకి ఎక్కువ డిస్కౌంట్స్ రావు, ఇక్కడ వచ్చే ప్రైసెస్ అంతలో రావు. కానీ వాళ్ళు ఇచ్చే దాంట్లో 5% మనకి వ్యాట్ అనేది ఎయిర్పోర్ట్లో మనము ట్యాక్స్ రీఫండ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటి అంటే మన కంపారేటివ్ స్టడీ దుబాయ్లో కూడా మనం అక్కడ మెయిన్ స్టోర్లోకి వెళ్ళి కొనుక్కోవాలా, లేకపోతే ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలి. అక్కడ మనకి ఇక్కడికంటే మనకి 5% కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి. ఇప్పుడు మనకి ఐఫోన్ అక్కడ మనకి ఇక్కడ మనకి 4,200 dirhamsలో దొరుకుతుంది, అక్కడ 4,600 dirhams ఉందనుకోండి. సో మీకు 400 dirhams డిఫరెన్స్, అంటే దాదాపు 8% to 9% డిఫరెన్స్. అప్పుడు అక్కడ కొనడం వేస్ట్, ఇక్కడ కొనుక్కోవడం బెస్ట్. ఎందుకంటే సేమ్ ఇంటర్నేషనల్ మనకి వారంటీ మాత్రం సేమ్ ఉంటుంది, కాకపోతే ట్యాక్స్ రీఫండ్ రాదు. మన ఎయిర్పోర్ట్లో హ్యాసిల్ కూడా ఉండదు, మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి మనం రీఫండ్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ మనకి ఎయిర్పాడ్స్ ప్రో నాకు ఇండియాలో మనకి 24,000 to 25,000 రూపీస్ ఉంది. ఇది నేను మా కజిన్ అడిగితే తీసుకున్న 16,000 రూపీస్కి వస్తుంది. దాదాపు మనకి 33% డిఫరెన్స్. సో మన ఇండియాలో మనకి యాపిల్ స్టోర్లో అయితే 24,000 to 25,000 ఉంది. ఆన్లైన్లో కూడా మనకి 22,000 తక్కువ ఎక్కడ దొరకట్లా. ఇది మనకి ఇక్కడ 16,000 దొరుకుతుంది. సో ఇలా రకరకాల ప్రోడక్ట్స్, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అనేది మనకి దుబాయ్లో చాలా తక్కువగా మనకి దొరుకుతూ ఉంటాయి అనమాట. సో
నేను ఎఫెక్టివ్గా నేను చెప్పేది ఏంటి అని అంటే, కేవలం మీరు ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవడానికి ఇక్కడికి వద్దామని అనుకుంటే, అదొకవేళ మోస్ట్ అడ్వాన్స్ వెర్షన్స్ అంటే ఇప్పుడు మన యాపిల్ ల్యాప్టాప్స్ కానీ, లేదంటే ఐఫోన్స్ కానీ, లేదంటే అది కూడా ప్రో వెర్షన్స్‌లో లేదా సామ్సంగ్‌లో అల్ట్రా వెర్షన్‌లో అలా మీరు హైయెస్ట్ కాన్ఫిగరేషన్ ఐటమ్స్ కానీ అంటే ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ లేదా కెమెరా ఎక్విప్మెంట్ కానీ ఏవి తీసుకోవాలన్నా సరే ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ విజిటింగ్. ఎందుకంటే ఒక్క ప్రోడక్ట్ తీసుకున్నా మీకు దాదాపు 35,000 to 40,000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఇంకా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ తీసుకున్నట్టయితే మీకు 1,00,000 నుంచి 2,00,000 వరకు కూడా తేడా రావచ్చు. మనకి ఇక్కడికి రావడానికి అయ్యే ఖర్చు ఎంత? మహా అయితే 12 నుంచి 15,000 రూపాయల్లో మనకి వన్ వే టికెట్ దొరుకుతుంది. టూ వే టికెట్ 25,000 to 30,000 రూపీస్లో మీకు ఫ్లైట్ టికెట్స్ దొరుకుతాయి. ప్లస్ ఒక 10,000 రూపాయలు వీసాకి అవుతుంది, 40,000 రూపాయలు ప్లస్ ఒక 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల్లో మీరు హోటల్లో స్టే చేయొచ్చు ఒక 2 డేస్ ఉండాలనుకుంటే. అలా మీరు ఒక్క ప్రోడక్ట్ ఐటమ్ తోటి మీరు ట్రావెల్ చేసి ఇక 2 డేస్ ఉండి కావాల్సిన ఐటమ్స్ తీసుకోవచ్చు. ఇది నేను అంతా చెప్పాను కదా, అన్న మీరు దుబాయ్లోనే ఉన్నారు కదా, నాకు ఈ ప్రోడక్ట్ తీసుకురా ఆ ప్రోడక్ట్ తీసుకురా అంటే ఇంపాసిబుల్ భయ్యా. నేను ఎవ్వరికి ఏమి తీసుకురాలేను. ఎందుకు అనంటే నాకు ఆల్రెడీ నా ప్రొడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి. నేను కొనుక్కుంటున్నాను కాబట్టి ఎవ్వరి కోసం నేను తీసుకురాలేను. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరిది వాళ్ళే తెచ్చుకోవడం కరెక్ట్. అంతే తప్పించి ఒకరు ఆల్రెడీ ఉన్నారు కదా అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం మాత్రం చేయకండి. దట్స్ నాట్ కరెక్ట్. మీరు కావాలనుకుంటే మీరే దుబాయ్కి రండి, మీరే వచ్చి ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ స్టోర్కి వెళ్ళండి, కొనుక్కోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ 2 ల్యాప్టాప్స్ ఆఫీస్ పర్పస్ అయితే తీసేసుకున్నా. సో ప్రస్తుతానికి స్టార్ట్ చేయడానికి అయితే అల్ట్రా 9 ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ ఇక్కడ దొరకలేదు. నాకు డెల్ది దొరికింది కానీ నాకు డెల్ ఎందుకో ఇష్టం ఉండదు. ఆసూస్ కానీ లేకపోతే హెచ్పీ కానీ అడిగాను. హెచ్పీ దాదాపు 2,00,000 ఉంది అండ్ అది కూడా అవైలబిలిటీ లేదు. అండ్ ఆసూస్లోనేమో మనకి 1,00,000 రూపాయల్లోనే దొరుకుతుంది. సో అది కూడా చాలా బాగుందన్నమాట, దానికంటే బెటర్ కాన్ఫిగరేషన్లో ఉంది. సో అల్ట్రా 9 ప్రాసెసర్. సో అది తీసుకోబోతున్నా, అది వేరే షాప్లోకి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఈ ల్యాప్టాప్స్ ఇవన్నీ కొంటున్నానంటేనే అర్థమైపోయింది కదా. సో నా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కార్డ్ అనేది ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ అప్రూవ్ అయిపోయింది. సో ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వాళ్ళు చేస్తా అన్నారు కదా. సో 1 అవర్లో అన్నారు కానీ 2 hours 3 hours అయినా అవ్వలేదు అనుకున్నాను కానీ 4 hours మొత్తానికైతే ఈవినింగ్ వరకల్లా అయిపోయింది. సో జీఆర్కే టెక్నాలజీ ఎల్ఎల్సీ ఈజ్ ఎఫెక్టివ్లీ నౌ బీన్ అప్రూవ్డ్ బై ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో. సో సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు నా వీసా అప్లికేషన్ అనేది ఆల్రెడీ అప్లై చేసాము. దాని తర్వాత వీసా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఐ విల్ బికమ్ అన్ ఇన్వెస్టర్. ఆ తర్వాత మనం మెడికల్స్కి, ఆ తర్వాత నేను ఎమిరేట్స్ ఐడికి, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్కి ఇవన్నీ నెక్స్ట్ 2-3 డేస్లో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి ఐ విల్ మూవ్ టు ద డిఫరెంట్ కంట్రీ.